గత 26 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం అక్కడ. కాకపోతే మాకు పట్టా అనేది లేదు. ఈ సంవత్సరం ఇచ్చిన హామీ నెరవేర్చారు లోకేష్ గారు. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇచ్చారమ్మా మీకు హామీ? ఎలక్షన్స్ ముందు ఇచ్చారండి, అది నెరవేర్చారు. మరి ఇది పట్టాలు రెండో విడత కదా, మరి ఎలా అనిపిస్తుంది? మీకులాంటి బాధితులు చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు రెండో విడతలు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ పట్టా పొందడం అంటే శాశ్వతంగా ఇంకా భూమి మీ సొంతం అయిపోయింది కదా, మీరేం చెప్తారు? ఇదివరకు అంటే పట్టా రాలేదని చెప్పేసి కొంచెం బాధగా ఉండేదండి. ఫస్ట్ విడతలో మాకు రాలేదు, సెకండ్ విడతలో వస్తాయమ్మా కంగారు పడొద్దు అని చెప్పేసి అన్నారు. సెకండ్ విడతలో మా పేరు వచ్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల లబ్ధి ఏంటంటే మేము మాకు ఏదన్నా కష్టం వచ్చినా ఇది బ్యాంక్ ద్వారా ఒక లోన్ తెచ్చుకొని ఆ కష్టాన్ని మనం తీసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు సార్ గారు. అలాగే చాలా ఆనందంగా ఉంది మాకు అలా చేసినందుకు. ఓకే, ఇప్పుడు పట్టా మీరు లోకేష్ గారి చేతుల మీద తీసుకున్నారా? ఎలా అనిపించింది? ఆయన ఏం చెప్పారు మీకు? సార్ ఏమని చెప్పారంటే పట్టా వచ్చింది కదమ్మా, మీ ఇల్లు ఇంకా సంతోషంగా ఉందా అని చెప్పేసి అడిగారు. చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్పేసి అన్నాం. మరి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ అంటే ఏం చెప్తారు మీరు? ఆయన పనితీరు ఎలా ఉంది ప్రస్తుతం? అంటే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని చెప్తున్నారు కాబట్టి మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. స్త్రీశక్తి అన్నారు, అది నెరవేర్చారు. తర్వాత పట్టాలు అన్నారు, అది నెరవేరింది. తల్లికి వందనం అంటున్నారు, నెక్స్ట్ అది విడుదల చేస్తున్నారంట. అలాగా ఒక్కొక్కటి విధంగా మాకు లబ్ధి చేకూరుతున్నామండి. చాలా బాగుంది.